ఏటే అయ్యారం ఒకళ్ళ పరిగవుడా సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే అని నోరు తెరిచి చూస్తావుగా నేను ఉడితే తప్పేంటి సర్లే వాళ్ళు పట్టుచీలు కట్టుకుని ఒక గంట పాచి పని చేసినట్టు నటిస్తారు ఏళ్ళకెళ్ళి కూస్తారు అదే నీ కాడున్న జబ్బు తెర మీద వాళ్ళు చేసినట్టు చేస్తా అందని మెచ్చుకోవడం లేదు సరిగందా తిట్టి పోస్తాం వాళ్ళకి నీకు పోలికలేంటే వాళ్ళు అసలు ట్యూబ్లైట్లో మెరిసిపోతాం జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట్ట ఉడుతూ చూస్తారే వాళ్ళ అర్థం వాళ్ళ చూపు అంటే వాళ్ళు అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఇకారమైందన్నా అబ్బా పని కానీ ఇప్పుడు బయట మీ అయ్యొచ్చి తాళం వేసుకుపోతే అసలు విషయం తేలిపోతుంది గోయిందా గోయిందా మీ అయ్య తాళం వేసిపోయాడు ఏంటయ్యా ఏదో నవ్వు అయ్యా అయ్యో అయ్యా అయ్యో మీ అయ్య ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే ఇప్పుడెట్టా చీకడంటే నాకు భయం చీకడంటే భయం దేనికే కూసో ఏమిటో బయట కళ్ళు కనిపించిన చీకటి లోన కొళ్ళబూడి చేసాలి నేనా వయసులో ఉన్న కుర్రోడిని నువ్వా సొగసైన పిల్లదానివి నా వయసు 22 24 నీ వయసు 16 పార్టీ మధ్య నీ కూడా అంటే మీ సీతాలు నేనేం చేయలే ఇంకెట్టా ఈ ఊపు ఆపేదెట్టా దుడికి నీకిట్టా కిట్ట నాకుంటే ఇంకెట్టా సిటికంత నవ్వంట సికిలింత పువ్వంట ఎవరంట చీకట్లో సింగారే యవ్వారం చీకట్లో సింగారం సిటికేసే యవ్వారం నీ పొగరంత అణిగేతంట నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్ట ఈ ఊపు ఆపేదెట్ట నీ దుడికి కాసేపు ఓపేదెట్ట నీకిట్ట నాకిట్ట రాసుంటే ఇంకెట్ట మసకేస్తే మనసంట మనసైతే వరసంట ఈ గడియ గడిపేదెట్ట గడియ తీసేదెట్ట మసకేస్తే మనసంట మనసైతే వరసంట ఈ గడియ గడిపేదెట్ట గడియ తీసేదెట్ట ఆ గడియారా నీకు నన్నిడిసి పోమాకు ఆ గడియారా నీకు నన్నిడి పోమాకు తొలి పొద్దు పొడిచిందంటే చలి తీరిపోతే ఎట్ట ఎట్ట నీకిట్ట నాకిట్ట రాసుంటే ఇంకెట్ట తెల్లారిపోయేదట ఈ బుడుకు చల్లారిపోయేదట నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్ట 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 నేనిట్ట నువ్వట్ట లాభం లేదురా అట్టగనయ్యా ఎట్టో బయలుదేరాం కదా వెళ్ళొచ్చేద్దాం బాబు ఓ పని అయిపోయినట్టుంటుంది నీ పని అయిపోతుందని చూస్తున్నావు అసలు పని నీకా నాకా పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా నా బాధ నీకేం జరుగుతుంది పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది ఏమిటి అలాగే ఆకాశం ఎంత చూస్తానే ఉంటారా ముందు నా పని అయ్యేటట్టు చూడు
నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకునుండు. అడవుల్లోకి అరేబియా సముద్రంలోకి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు, అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక పొట్లం వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు ఒక్క పొట్లం వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి. దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అది. అమ్మమ్మ అలా చెప్పించకండి. మీ కడుపు కదలేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం. ఏమిటా రఘువరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా, నువ్వు లోపల ఏదో కుక్క. కాంతి ఒరే నాగులు, ఆ కర్రలా పట్రా. బాబు అసలేం జరిగిందంటే రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం ఆలు తాళాలు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఎందుకు పనికొస్తారా మీరు? చుక్కలని పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇడికించి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరిస్థితిలో తప్పాడు. పాలమయ్య వచ్చావా? కాఫీకి ఆలస్యం అయిందని ఆయన కోపడుతున్నారు. నేను వస్తాను, నేను చేసేస్తానండి. మీరు వెళ్ళి టిఫిన్ ఇచ్చండి. రాండి టిఫిన్. నేను అడిగింది ఏమిటి, నువ్వు తెచ్చింది ఏమిటి? ఏమడిగా? డబ్బు. ఏమన్నాడు మీ నాన్న? ఏమన్నాడు మీ నాన్న అంటే మాట్లాడమే పెగలే. నిన్నే అడిగేది. నెలాఖరు రోజులు కదండి, ఎంత ప్రయత్నం చేసినా వీలు పడలేదట పాపం. ఇంకెప్పుడే ఆయనకు వీలేది? ఎప్పుడంట? 4 రోజుల్లో. 4 రోజులు కాదే, నా ప్రాణాలు పోయేదాకా మీకు డబ్బు దొరకదు. మేనమా కూతురని పెళ్లి చేస్తున్నాను చూడు, ఆ పాపానికి మీతో పాటు నేను దరిద్రం పెంచాల్సింది. దరిద్ర పుట్టుమోహారండి, దరిద్ర పుట్టుమోహారండి. ఓ సుఖం లేదు, శాంతి లేదు. చిచి, ఏ గూడ్స్ బండి కింద పడి చస్తే. అయ్యో అదేం మాట్లాడండి. జీతం రాగానే నాన్నగారు వేరే డబ్బు తీసుకుని నేనే మీకు ఇస్తాను. నువ్వు డబ్బిచ్చేదాకా అవసరాలు ఆగుతాయనుకున్నావా? నెల మొదట్ల ఖర్చులు, నెలాఖరు అప్పులు. ఎప్పుడే డబ్బిచ్చేది? అందులో అవసరాలు తెచ్చలేని వాడు అసలు కూతురు పెళ్లి చేసి. ఏంటి మాస్టారు, అల్లుడు గారు అయిన దానికి కాని దానికి అమ్మాయి గారిని నానా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు. ఇది ఊరుకోలేకపోతే ఉరి పోసుకోవాలి. మీరు కూడా ఏంటి మాస్టారు, ఓ మంచి రోజు చూసి గట్టిగా 4 తగిలించండి. కుక్కిన పేర్లో మూలపడి ఉంటాడు నేను చెప్తాను. ఆ పని చేయడానికి నిమిషం పట్టదు, కానీ అలా చేస్తే నా బిడ్డ కాపురమే ముక్కలైపోతుంది. ఏమిటో కళ్ళతో చూడలేక, కడుపులో దాచుకోలేక ఇలా నోరు నొక్కుంటున్నాను. నాన్న కాఫీ. రేకుండా నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపో. ఇప్పుడు దాని సంగతి ఎందుకయ్యా? నీకు తెలియదురా, నా మాట విని. ఆ డబ్బు మా పెళ్లికి పనికొస్తుంది కదా అని తమ దగ్గర దాచాను. అయినా ఇప్పుడు దాని అవసరం కూడా నాకు లేదు. తమకాడే ఉంచు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు దాచే అవకాశం లేదు. ఇది కూడా వాడి కంట పడింది అంటే నీకు డబ్బు మిగలదు. పెళ్లి సార్ పొద్దుటే అలా ఈ పని ఎత్తుకున్నాయందే.
ఈ వాసనకినా వాంతులు అవుతాయేమోనని. అదేంటి ఏముంది, మన పెళ్లి జరిగి 10 ఏళ్ళైంది, ఇంతవరకు ఒక్క నలుసైనా కలగలేదు. 4 రోజులు ఆగవే, నలిసేం కర్మ, బొమ్ముడు ఇలాంటి కావల పిల్లలు పుడతారు. పుడతారు. నేను కాపురానికి వచ్చాక ఎదురింటోళ్ళ గేద 3 సార్లు ఈనింది. నాకు ఒక్కసారి సరదాకైనా వాంతులయ్యే కాదు, ముచ్చటగా డోకుందామని అడ్డమైన గడ్డి తింటా ఉన్నా ఏదవది అరాయించుకుపోతాంది. బెంగెట్టుకోకే, గవర్నమెంట్ వాడి మాట ప్రకారం ఇప్పుడప్పుడే పిల్లలొద్దు అనుకున్నాను. కావాలంటే చెప్పు, ఇక అంతే. రోజుగా ఆ పెట్టి కింద 5 రూపాయల శాతం తీసేయండి రా. ఇంకో సరుకులు కావాలంటే నేనే తీశాను. ఏ అట్లా 50 వచ్చినాడా? ఏంటో నువ్వు తెచ్చే సరుకులు అన్ని పట్టాలే సరికందా? నేను కష్టపడి సంపాదించినంత నేను తగలేస్తావట్రా? ఏందట్ట నోరు బారేసుకుంటావు? నువ్వు తింటలా ముప్పొద్దులో పని చేయడం లేదంటే ఎట్ట చేస్తాను? నాకు నచ్చిన పని దొరకొద్దేంది? అసలు నీకే పని నచ్చుద్దురా? అసలు మొక్కలు ఏమి అన్నది కడకచేరు ఉద్యోగాలు వచ్చేస్తాయి ఏంటి? 4 మూల తిరిగి పనెత్తుకోవడం లేదు, అస్తమానం తలా కొంగట్టుకుని. అంటే నేను నీ కొడుకుని కుంగు కట్టుకొని తిప్పుతుండాననేగా, అంత కర్మ నాకేం పట్టలేదేయో. ఏందా దాని మీద అట్ట నోరు బారేసుకుంటున్నావు? అదేం చేసిందని? ఇంకా అది కాబట్టి నువ్వు ఎన్ని మాటలన్నా ఇంటి జాగ్రత్త చేస్తుంది, ఇంత వండి పడేస్తుంది. నువ్వు సంతోషించి మమ్మల్ని పడి ఏంట్రా మమ్మల్ని నువ్వేదో పెట్టి పోస్తున్నట్టు మాట్లాడుతున్నావు? మేము సంపాదించుకుంటున్నాం, తింటున్నాం. అయ్యి నీకో మాట అన్నావంటే మీ ఏరి వెళ్ళిపోతాం. నీ బతికే వద్ద ఆలోచించుకో. మంగైనా అడగొద్దు, ఇవాళ దీపాల మార్చిన గుర్తేరా, పరికి నేనేసి పక్కనే పెట్టా. అది కాదన్నా. అడగొద్దు, ఏ కళాశని ఓని కూడా నేసా, దగదగ మెచ్చిపోతాను. కాదన్నా. అడగొద్దు, అప్పిస్తావా అని అడగొద్దు, డబ్బున్నప్పుడు ఇద్దు గాని తీసుకెళ్ళరా. వినిపించుకోండి. అడిగినా కాదు, చీర కావాలా? ఎవరికిరా? అడగద్దు, చీర కావాలంటే. అత్తమ్మకి ఏంట్రా? అడగద్దు, త్వరగా ఇచ్చేయి. అమ్మరు కట్టుబెడుతున్నావా? అడగద్దు, ఎవరికొవరికి ఇచ్చేయి. జీతాలకి ఏంట్రా? అది అట్టాడు. ఈ పుట్టినరోజు నుంచి పద్ధతి మార్చేసాం. చీరలే మాతల్లే ఈ పుట్టినరోజులు చేసుకుని కడుపు నిండా పిల్లల్ని గాని చల్లంగా బతుకమ్మా. తల్లి లేని పిల్లని కడుపులో ఎట్టుకుని కష్టం సుఖం సూక్తా పెంచావు గౌరమ్మ. ఇదెంత పెద్దదైనదంటే అదంతా నీ చేసాలవే. ఊరికే చేశానంట విటయ్యా, మా కొండడికి ఇచ్చి పెళ్లి చేస్తే అది నా బిడ్డ అవదు. ఇదిగోనే, నోరు తీపి చేసుకో. ఏంటే అట్టా చూస్తున్నావు? కొండడింటో లేడు. కొండడి కోసం కాదు, ఇక్కడేదో సప్పుడైనట్టుంటాను. సప్పుడైంది గుడిసెలో కాదే, నీ గుండెల్లో. ఓ పెద్దమ్మ, నీకెప్పుడు పరాస్కాలి. అదిగో రాయబారం వచ్చిందిగా, ఇంకా నిలబడ్డావే, ఎల్లు. రాబోజీదా రాయే రా. ఏంటి అపసోపాలు పడిపోతున్నావు? దేవుడు కొండ కూర్చున్నాడుగా, ఎంత ఎక్కాలంటే మాటలేంటి? వచ్చేసావుగా. అమ్మా, మరి దేవుడికి ఏ నైవేద్యం వచ్చావు? అంతే, నన్నేం తెచ్చావని అడగడమే తప్ప నువ్వేం తెచ్చేవడం లేదు. ఇందా బ్రహ్మాండంగా ఉంది. అంతే నా బతుక్కి. ఈ చూసి ముట్టుకోవాల్సిందే. అట్ట ఉడుక్కకే, నీకోసం పట్టుకోవాల్సిన బొమ్మను తెచ్చాను. ఓ అబ్బా, ఏంటో అది చూపించమ్మా. అమ్మా, అంత తేలిగ్గా చూపిస్తానంటే అది నువ్వు చూసావంటే సాంబార్ పడిపోయి కోణ నుంచి కిందకి ఎత్తేస్తాం. ఇటు మాది పొగడ్రా, పక్క పిన్నించలా. అది రిబ్బన్ ముక్క. చిన్న బుర్ర చిన్న ఆలోచనలు. చూసుకో. రెడీ, 1 3 5. ఇదేంటి?
కాదే గణసీర తెచ్చాను. కళ్ళ చీర తెస్తే గల్లంతైపోద్దేటి నిజంగా తెచ్చినట్టు ప్రమాణికంగా తెచ్చానే ఒట్టు. కంచి తిరగేసి పట్టుకున్నానా ఏంటో గొడవ? కంపతీసి ఎక్కడ జారిపోయిందా? ఏంటే మధ్యలో నీ గొడవ? ఏ తిరుపతి నుంచో కోతులు గుంపు దిగిపోయి ఉంటది. ఎర్రగా బొరగా ఉండేసరికి టమాటా పండు అనుకున్నాయో ఏంటో మరి ఎత్తుకుపోయి ఉంటాయి. ఏం చేస్తాం? ఎంత కట్టబడ్డానో ఎంత మోసుబడి తెచ్చానో. పై అట్టని సీర ఒకటే ఉంది. మావా పోయింది అట్టగా పోయింది కానీ కాసేపు కూర్చో, కబుర్లేని చెప్పుకుందాం. వద్దులే, కొత్త చీర కూర్చుంటే నలిగిపోద్ది. ఇట నిలబడే ఉండాలి. అయినా కట్టుకునే వాళ్ళు కూడా ప్రాప్తం ఉండాలి లేదే, లేకపోతే ఇంతే. కోవిడ్ సింగ్ ఎంత ముద్దొస్తాందో. గల్లిం కాస్త పెద్ద చేస్తుంటే చీర ఇంకా బాగుండేది. ఆ ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఏం బాగుంటారులే. ఏ కొమ్మక తగులుకుని పొర్రం తిరిగిపోతుంది. చిటి ఏంటమ్మా అప్సుకున్న మాటలు? ఏమ్మా నీకు చెప్పకుండా కట్టుకుంటే మాత్రం చీర బాగుందని చెప్పకూడదేంటి? వస్తారా దారికి? ఏంటి అది? చీర కట్టుకున్నావా తుండు కూడా చుట్టుకున్నావా? ఉందా ఏంటి బాది? ఉందో కుర్చీ సరిగా అట్నే. చీరేమో తూర్పు దిక్కు, కుర్చీలేమో పౌడర్ దిక్కు. అది ఇదిగా పవన్ సింగ్ కూడా ఇట్ట అంచు కనిపించేది వేసుకోవాలి. 25 రూపాయలు సరే డాబుగా కనపడద్దు. ఏంటి 25 రూపాయలు వేసుకున్నావా? డబ్బు ఇక్కడదయ్యా? స్టేషన్ మాస్టర్ గారి దగ్గర మన పెళ్లి కోసం దాస్తున్నాగా దాంట్లోది. పెళ్లి కోసం దాచిన డబ్బు ఇట్ట ఉదా చేసేస్తే ఎట్టాగయ్యా? ఇట్ట అయితే మన పెళ్లి అయినట్టే. ఇది కూడా పెళ్లికి వస్తే కదే. ఎట్టగో పెళ్లికి 2 చీరలు ఎట్టాలా? తగ్గ చీర ఒకటేనో తొలి చీర ఒకటి. రెండోది ముందెట్టేసారనమాట. పోయమ్మో, ఆ చీర ఇదంటున్నావు, కాస్త అయితే రేత్రి ఇదంటావు కూడా. సర్లే, కొత్త చీర కట్టుకున్నావు, పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం మంచి మర్యాద ఏం లేదంటే. దండం పెట్టా త్వరగా ఏం చేయమా అన్నాడు నొప్పెడుతోంది. అదేనే ఏటో పెళ్లి రోజు ఆ తర్వాత అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఏటో. దేవుడు దండం పెట్టినాం కదా.